అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. అంతా బాగున్నారు కదండి. ఈరోజు మరొక అంశాన్ని మనం నేర్చుకుందాం. కనుక మీ మనసులు ఇక్కడ పెట్టవలసింది కోరుచున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచించేద్దాం. ఈరోజు మనము నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే, నేడు ప్రకటింపవలసినటువంటి సువార్త క్రీస్తు జననమా మరణమా. ఓకే, మనసులో పెట్టుకోండి. దాన్ని బట్టి మనం ముందుకి వెళ్దాం. ప్రియమైన దేవులారా, మనం డిసెంబర్ నెలలో దేవుని కృపను బట్టి ప్రవేశించాం. అంటే 2025 సంవత్సరానికి ముగింపు నెలలోకి మనం రావటం జరిగింది. మొదటి వారంలో ప్రవేశించాం. ఇక డిసెంబర్ నెల అనేసరికి మీకు తెలియంది ఏముంది? క్రైస్తవ్యంలో ఒకంత ఆనందం మరి వస్తూ ఉంటుంది. కొందరిలో బాధ కూడా వస్తుంది. ఎందుకంటే వారి దగ్గర డబ్బులు లేకపోతే బాధ. ఎందుకంటే పండగ నెల వచ్చింది. మరి కనీసం పిల్లలకు బట్టలకు కొనలేకపోయినేమో, కనీసం ఈరోజు వాళ్ళందరూ వంటలు చేసుకుంటున్నారు, మేము చేసుకోలేదేమో, వారందరూ పప్పలు వండుకుంటున్నారు, మేము వండుకోలేదేమో. ఇటువంటి ఆలోచన అయితే ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో వస్తుంది. అయితే స్థితిమంతులు, మరి భాగ్యవంతులు వారైతే ఈ యొక్క డిసెంబర్ నెలని చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ నవంబర్ ఇంకా మరి నెల ముగియగానే నేను స్టేటస్లో చూశాను, చాలామంది పిల్లలు పెద్ద పెద్ద స్టార్స్ చేశారు. ఆ స్టార్ చేసేటువంటి దాన్ని కూడా రీల్స్ కింద చేశారండి. రీల్స్ అంటే ఏంటి? అది కొత్త వింతగా అన్నమాట. అంటే వాళ్ళు చేసినటువంటి స్టార్ గంట అయితే ఆ గంటను 2 నిమిషాల్లో లేకపోతే నిమిషంలోనే ఆ ఫాస్ట్ వీడియో చేసి దాంట్లో హైలైట్స్ని చూపిస్తూ అలా చేశారన్నమాట. అంటే ఒక్కొక్క ప్రాంతం వారు ఎటువంటి స్టార్ చేశారో దాన్ని వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకున్నారు. ఒక సంతోషాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ, అంటే ఈ డిసెంబర్ నెల వచ్చింది అని ఒక సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వారి యొక్క హృదయంలో మనసులో ఒక ఆనందాన్ని వ్యక్తపరుస్తూ పెద్ద పెద్ద స్టార్స్ కూడా కట్టారు. ఇంకా మనం చూస్తే ప్రాంతాల వారిగా వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి, ఉన్నత స్థితిని బట్టి, వారి యొక్క సంఘ సభ్యులు ఉన్నటువంటి విధానాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ని బట్టి, లేకపోతే వారికి ఉన్నటువంటి వస్తున్నటువంటి రాబడిని బట్టి స్టార్స్ చూసేసరికి ఇది పెద్ద సంఘం, పెద్ద సంఘం అంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నటువంటి సంఘం అని మనం గుర్తించుతూ ఉన్నారు ఈరోజు. కొందరిలో ఆలోచన లేదు. కొంతమంది స్టార్స్కి ప్రాధాన్యత ఇవ్వరు. స్టార్స్ కాదు, మనమే స్టార్స్గా ఉండాలి అనే ఆలోచన ఉన్నటువంటి వారు కొందరు ఉన్నారు. వాళ్ళు ఎలా కనిపిస్తారంటే వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. 99% మంది స్టార్కి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు ఉంటే 1-2% మంది, అంటే 100కి 1-2 ఈ స్టార్స్కి ఏమీ ప్రాధాన్యత ఇవ్వరు. కనుక ఈరోజు మనం చూస్తూ ఉంటాం, వారు వద్దు అంటారు. సరే, ఏమైనప్పటికీ క్రైస్తవ సమాజంలో ఉన్న మనం అసలు బైబిల్ ఏం చెప్తుంది మనకి? ఈరోజు క్రీస్తు జననం గురించి కానీ, మరణం గురించి కానీ, ఆయన పునరుద్ధానం గురించి కానీ, ఆయన రెండవ రాకడ గురించి కానీ, అసలు ఏది క్రైస్తవ్యానికి హైలైట్ చేయాలి, ఏది ప్రకటన చేయాలి, ఏది క్రైస్తవ సమాజానికి అత్యవసరమైనది, ఏది ప్రధానమైనది, దేనిని మనం ఆచరించాలి, దేనిని ఆచరించకూడదు అనే విషయాలు ఖచ్చితంగా క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం తెలుసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. కనుక ఆ విషయాన్ని మీకు ఈరోజు తెలియచేయడానికి నేనైతే సిద్ధపడ్డాను. కనుక మనం లేఖనాములకు వెళ్ళి కొన్ని విషయాల్ని, మూలాలని ఆలోచించేద్దాం. ఓకేనండి. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం అందరూ తీసుకోవాలి. బైబిల్ చదవగలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చూడండి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, 2 పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను
మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యుకుడి అన్నాడు. దేనిలో తీర్పుకి అవకాశం లేకుండా ఉండాలి అంటే కొన్ని విషయాలు భక్తుడు చెప్పాడు. ఏంటంటే అన్నపానములు, అంటే తిని త్రాగే దాని విషయములో. 2, పండగ విషయములో. 3, అమావాస్య విషయములో. 4, విశ్రాంతి దినము అను వాటి విషయములో ఎవరు కూడా మిమ్మును గూర్చి తీర్పు తీర్చకూడదు అన్నాడండి. అసలు ఎందుకు దీని గురించి పౌలు కొలస్సులో ఉన్నటువంటి సంఘానికి చెప్తున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే, నేటి సమాజము లాగానే నాటి సమాజం ఉంది. నేడున్నదే మునుపు ఉన్నది, మునుపు ఉన్నదే రేపు ఉండబోతుంది. సూర్యుని కింద నూతనమైనది ఏదియూ లేదు అని ప్రసంగం చెప్తున్నాడు. ఏమన్నాడు? సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. మనం అనుకుంటున్నాం ఇప్పుడు మనం చేసామనుకుంటున్నాం, కానీ మనకంటే ముందు చేసినదే అది. ప్రజలకు కూడా వారి యొక్క నాడి, వారి యొక్క విధి విధానాలు కూడా ఇప్పటివే కాదు, మునుపు కూడా ఇలాగే ఉన్నారు. ఇది 2000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం సంఘానికి చెప్తున్నటువంటి మాట, మిమ్మల్ని తీర్పు తీర్చకుండా చూచుకొనండి. దేని విషయంలో అంటే తిని త్రాగి విషయములో, అలాగే పండగ విషయములో, అమావాస్య విషయములో, విశ్రాంతి దినం అనేటువంటి వాటి విషయములో అని చెప్పాడు. అసలు భక్తుడు ఇలా చెప్పడానికి గల కారణం ఏమిటి అనేది కిందకు వెళ్ళి చూద్దాం. 17వ వచనం, ఇవి రాబోవు వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అన్నాడు. అయ్యా మీరు ఆలోచించండి, ఇది ఛాయ అన్నాడు. ఛాయ అంటే మీరు వెంటనే ఏమంటారు? ఛాయ్ అంటే కొంతమంది హిందీ వాళ్ళు అనుకో, ఛాయ్ అంటే ఏమంటారంటే తాగే టీ అనుకుంటారు. కాదు, ఛాయకి ఛాయ్కి తేడా ఉంది. ఛాయ అనగా నీడ. నీడ అన్నాడండి. నీడ నిజమవుతుందా ఎప్పుడైనా? అవదండి. నిజం ఉంది, నీడ ఉంది. నీడ కొంత సమయం ఉంటుంది, కొంత సమయంలో పోతుంది. ఎండ వస్తే కనిపిస్తుంది మన నీడ, వెంటనే మేఘం అడ్డొచ్చింది అనుకోండి సూర్యునికి, ఉండదు. ఇప్పుడు ఇవి రాబో వాటి యొక్క ఛాయ, అది ఛాయ, కానీ నిజస్వరూపం ఎక్కడ ఉంది అన్నాడు? క్రీస్తులో ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు తిని త్రాగేది కానీ, పండుగ కానీ, విశ్రాంతి దినము కానీ, ఇవన్నీ ఇశ్రాయేలీయులకు కట్టడా. ఇవన్నీ నువ్వు కాదు, క్రైస్తవుడిగా నువ్వు కాదు ఆచరిస్తుంట, ఇశ్రాయేలు ఆచరిస్తున్నారు. సంవత్సరానికి చాలా పండుగలు ఉన్నాయి. ఎవరికి? ఇశ్రాయేల్కి ఏమున్నాయి? పులి అని రొట్టెల పండుగ ఉంది, పస్కా పండుగ అన్నాడు. అలాగే బూరల పండుగ ఉంది, శృంగధ్వని అంటారు వాళ్ళని, అర్థమవుతుందండి. అలాగే పూరీమి పండుగ అంటారు, ఎస్తేరు గ్రంథంలో రాయబడి ఉంది, అర్థమవుతుందండి. అలాగే పనల పండుగ అంటారు, అంటే పెంటికోస్టల్, అంటే 50వ దిన పండుగ అంటారు. ఇలా చాలా పండుగలు ఇశ్రాయేలుకు ఉన్నవి. క్రైస్తవులు కూడా ఏమని ఆలోచించారంటే, ఇక మనము ఏం చేద్దామంటే, ఇశ్రాయేలుకి అయితే పండగ ఉంది, మరి క్రైస్తవులుగా యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత నిబంధన మార్చారు. నిబంధన మార్చిన తర్వాత ఆయన అసలు పండుగ గురించి ఏమీ చెప్పలేదు. క్రొత్త నిబంధనలో అపోస్తులు ఏమీ పండగ గురించి చెప్పలేదు. ఏ పండగ చేయాలో మనకి తెలియదు. కనుక మనం ఒక పండగ చేసుకుందాం అని కొంతమంది భక్తులకి ఆలోచన వచ్చిందట. ఎవరు వీళ్ళు? దైవజనులు అనేటువంటి వారు, దేవుని సువార్తను ప్రకటించే వారికి ఆలోచన వచ్చి వీరందరూ ఒక టీమ్గా ఏర్పడి ఆ రోజు చేశారట. ఏది? క్రిస్మస్, ఇంకేంటంటే క్రైస్తవులకి ఈస్టరు, ఇంకా గుడ్ ఫ్రైడే, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారన్నమాట.
కనుక పండగ అంటే దండగే, పండగ అంటే పండగలాగానే ఉంటుంది. కనుక ఈరోజు సమాజంలో అది ఏమైందంటే క్రైస్తవులది చాలా పెద్ద పండుగ. పండగ అంటే చాలా వ్యాపారం జరుగుతుంది. అర్థమవుతుందండి? మరి వ్యాపారస్తులు ఎవరుంటారు? క్రైస్తవుడే వ్యాపారం చేస్తున్నాడా? కాదు. మీరు ఫ్యాన్సీ షాప్కి వెళ్తే వాళ్ళు క్రైస్తవులు కాదు, కానీ స్టార్లు అమ్ముతారు. అమ్ముతారా? అమ్మరా? అమ్ముతారు. కొంతమంది బైబిల్స్ కూడా అమ్ముతున్నారు. ఆన్లైన్లో కూడా వాళ్ళు క్రైస్తవులు కాకపోయినా కానీ ఏయో రకరకాల పుస్తకాలన్నీ కూడా అమ్ముతున్నారు. అంటే ఈరోజు ఏదంటే వాగ్దాన కార్డులు, అలాగే స్టార్లు, అలాగే ఏ కొత్త ఏయో చెమ్కీలు, రకరకాలైనటువంటి మళ్ళా ఎక్స్మస్ ట్రీస్, ఇవన్నీ అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి కూడా సేల్స్ జరుగుతున్నాయి. దానికి ముందుగానే సంవత్సరం నుంచి ఈ బిజినెస్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందుగానే అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు. ఎందుకంటే క్రైస్తవులు దాన్ని కొనుక్కుంటారు. క్రైస్తవులే కాదు, కొంతమంది ఆచార భక్తులు ఉంటారు. కొంతమంది మాకు ఏ దేవుడైనా పర్లేదు అనుకుని ఏమండి ఏ కాలంలో ఏ సీజన్లో ఆ సీజన్ సంబంధించినటువంటిది ఏదో పెడతా ఉంటారు. ఈరోజు సరిగ్గా అలాగే ఉన్నారు. అందు గురించే దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో ఉన్నవారు మిమ్మల్ని గురించి తీర్పు తీరుస్తారు, వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే అసలైనటువంటి నిజస్వరూపం ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది. అది ఛాయ అన్నాడండి. ఛాయను మీరు నమ్మకండి, నిజం ఉంది ఎక్కడంటే యేసుక్రీస్తులో ఉందని చెప్పాడు. ఉపదేశించేటువంటి వారు ఏం చేయాలి? దాన్ని విడమర్చి చెప్పాలి. ఉపదేశించేవాడు తప్పు చేశాడనుకోండి, సంఘం అంతా ఏమైపోతుంది? తప్పు మార్గంలోకి వెళ్ళిపోతుంది. ఉపదేశించే వాడిని బట్టే సంఘము నడవగలుగుతుంది. అక్కడ సేవకుడు ఏ విధంగా నడిపిస్తాడో అదే విధంగా సంఘం నడుస్తుంది. మ్యాక్సిమం ఎక్కువ శాతం ప్రార్థన చేసే విధానం సేవకునే అవలంబిస్తుంది. పాడే విధానం సేవకునే అవలంబిస్తుంది. నడత సేవకునే అవలంబిస్తుంది సంఘం. కనుక సేవకుడు రాంగ్ ట్రాక్లో అంటే తప్పు మార్గంలో సరైనటువంటి త్రోవలో నడవకపోతే సంఘం త్రోవ తప్పిపోతుంది. కనుక ఈరోజు క్రైస్తవులుగా మనం ఆలోచన చేయవలసినటువంటి వారంగా ఉన్నాము. మనం బోధింపబడవలసినటువంటి వారంగా ఉన్నాం. కనుక ఇక్కడ ఆలోచన చేస్తే ఆ రోజు సేవకునిగా ఉన్నటువంటి పౌలు గారు మాట యొక్క ఆంతర్యం ఏంటంటే శిరస్సును హత్తుకొనని అనేటువంటి మాట వ్రాయబడింది. శిరస్సు అంటే ఏంటి? పౌలు గారి యొక్క అర్థం ఏంటంటే శిరస్సు అనగా క్రీస్తు. ఎవరండి? శిరస్సు అనగా క్రీస్తు. నేను చెప్పిన మాట కాదు. మీరు ముందే 18వ వచనం మొదటి అధ్యాయం, ఇదే కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం చదవండి. సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. శిరస్సును హత్తుకొన్నటువంటి వారిలో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయట. శిరస్సును హత్తుకొన్నటువంటి వారు ఈరోజు ఉన్నారు. సంఘం అని చెప్తున్నారు కానీ శిరస్సును హత్తుకొనలేదు. కనుక వారే ఈ కార్యక్రమాలు చేస్తారు. పండుగ, అమావాస్య అని వాటిని చేస్తారట. విశ్రాంతి దినంలో ఆచరిస్తారట. మరి క్రైస్తవులు విశ్రాంతి దినంలో ఆచరిస్తారా? ఉందా? విశ్రాంతి దినం అంటే ఎన్నో రోజు? 7వ రోజు. మరి క్రైస్తవులు ఆచరిస్తున్నటువంటిది ఏ రోజు? మొదటి రోజు, అంతే కదా. ద ఫస్ట్ డే అన్నాడండి. దాన్నే ప్రభువు దినం అన్నాడు. ఏమన్నాడు? ప్రభువు దినం ఆదివారం. ఆదివారం 1, సోమవారం 2 అని అంటాం కదా. 7వ రోజు వచ్చింది శనివారం. ఈరోజు శనివారం చేస్తున్నటువంటి భక్తులు కూడా ఉన్నారు. వారు 7th డే అంటారు. వాళ్ళు ఏమంటారు? 7th డే అంటారు. అంటే ఇది ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటిది. ఇశ్రాయేలీలు శనివారం ఆచరించారు. ఆదివారం ఎవరు ఆచరిస్తున్నారంటే ఎవరు ఆచరిస్తారు? ఆ రోజు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అపోస్తులు ఆచరించారు. తర్వాత పౌలు సంఘాలను ప్రారంభించి ప్రారంభ సంఘాలు కూడా ఏమాచరించారు? ఆదివారం ఆచరించారు. అలాగే నేడున్నటువంటి మనము కూడా ఏ రోజు ఆచరిస్తున్నాం? ఆదివారం.
పునరుద్ధాన దినం, యేసుక్రీస్తు వారు తిరిగి లేచినటువంటి దినాన్ని మనము ఆచరిస్తూ ఉన్నాం. అర్థమవుతుందండి? ఓకే. ఇక రెండో విషయాన్ని మనం ఆలోచించేద్దాం. అంటే ఇది మనం చేయకూడదు. ఛాయ వద్దు, నీడ వద్దు. ఏం చేయాలి? నిజ స్వరూపం ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఒకసారి ఈ కొలస్సీలు రాసిన పత్రికలోనే ఆ మాట మళ్ళీ కిందకి మీరు కంటిన్యూ చేయండి. శిరస్సును హత్తుకున్న వాడు ఎవడైనా మీ బహుమానంను అపహరింప నియ్యుకుడి. నెక్స్ట్, ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీలు చేతను నరముల చేతను పోషణపడి అతకబడినదై దేవుని వలన కలిగి వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది అన్నాడండి. అర్థమవుతుందండి? ఇక్కడ శిరస్సును హత్తుకుంటే, యేసుక్రీస్తు వారిని హత్తుకుంటే, ఆ యేసుక్రీస్తు వారి నుంచి కీళ్ళు ఉన్నాయంట, నరములు ఉన్నాయంట, అలాగే వాటిని పోషింపబడి అతకబడినదే అన్నాడండి. అతకబడినదే. క్రీస్తు తత్వం రావాలంటే క్రీస్తు శిరస్సుగా ఉండాలి. ఎవరికి? సంఘానికి. క్రీస్తు శిరస్సు లేకపోతే క్రీస్తు తత్వం రాదు. ఏం రాదండి? క్రీస్తు తత్వం రాదు. ఎందుకంటే శిరస్సు మారిపోయింది అనుకోండి, ఏమవుతుంది? శిరస్సు మారిపోతే ఏమవుతుంది? ఈరోజు మనం ఆలోచన చేసిన మాట ఒకటి. ఇదేంటి ఎలా చెప్తారంటే, ఇప్పుడు ఆ విషయాన్ని చెప్తాను. ఏమని చెప్పానంటే, యేసుక్రీస్తు వారు ఆయన యొక్క మరణాన్ని మనం ప్రకటన చేయాలా, లేకపోతే జననాన్ని ప్రకటన చేయాలా అంటే జననాన్ని ప్రకటన చేయాలి అనుకుంటారు సమాజం. కానీ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు చాలా భయంకరమైనటువంటి సంఘటన జరిగింది. మీకు తెలుసా సార్? ఏం జరిగిందో ఒకసారి మత్తయి సువార్త రాశారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయాన్ని చూద్దాం. ఎన్నో వచనమంటే 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమున బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరముల మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించేను అని ఉందండి. 2 సంవత్సరములు కంటే తక్కువ గల మగపిల్లలను ఏం చేశారటండి? వధించారట. అంటే ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరిగింది? సంతోషమా, రోదన? కింద చదవండి 17వ వచనం. అందువలన రామాలో అంగలార్పును వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగేను అని ఉందండి. చూడండి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చారు హేరోదు దగ్గరికి. మేము నక్షత్రం చూసి వచ్చాము, ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అంటే, హేరోదు అనుకున్నాడు, అసలు నేనే యూదుల రాజునైతే మరొకడు పుట్టడమా అని వాళ్ళని పంపించి ఒకసారి పరిష్కారంగా తెలుసుకోండి అని చెప్తే వాళ్ళు వెళ్ళారు. మొత్తం మీద ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడించి ఆ శిశువు ఉన్నటువంటి చోటుకి వెళ్ళారు, ఇంట్లోనికి వెళ్ళారు. వారు తీసుకొచ్చినటువంటి బంగారము, సాంబ్రాణి, బోలము యేసుక్రీస్తు వారు బాలుడిగా ఉన్నప్పుడు సమర్పించారు. సమర్పించిన తర్వాత వారికి ఒక మాట చెప్పాడు, ఏంటంటే, ఇదిగో మీరు పరిష్కారంగా తెలుసుకుని మరలా వచ్చే సమాచారం చెప్పమన్నారు. కానీ జ్ఞానులకు దూత ఏం చెప్పాడంటే,
ఇదిగో హేరోదు యేసుక్రీస్తుని చంపను ఉద్దేశించి ఉన్నాడు కనుక మీరు వెళ్ళిపోండి అని చెప్తే, హేరోదు దగ్గరికి రాకుండా వెళ్ళిపోతే ఇప్పుడు హేరోదు నన్ను అపహసించారు వీళ్ళు అని చెప్పి, అప్పుడు వారు చెప్పినటువంటి టైంను బట్టి యేసుక్రీస్తు వారు 2 సంవత్సరాలు వయసు ఉండవచ్చేమో అని అనుకుని ఏం చేశారంటే, 2 సంవత్సరాలు అంటే పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారందరినీ కూడా, ఎవరు మగపిల్లలందరినీ కూడా ఏం చేశారట, చంపేశారట. ఇప్పుడు రోదన ధ్వని జరిగిందట, అంగలార్పు వినబడిందంట, ఏడుపు వినబడిందంట. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు చాలా వేదనకరమైనటువంటి సంఘటన జరిగింది. అనేక మంది తల్లుల గర్భ శోకం, బాధ. ప్రియమైన దేవులారా, ఇక్కడ ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారి యొక్క జననము గురించి మీరు పండగ చేసుకోండి అని ఎక్కడ వ్రాయబడలేదండి. వ్రాయబడిందా? ఎక్కడైనా వ్రాయబడిందా? యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని పండగ చేసుకొని మీరు ఇంటికి ఒక స్టార్ పెట్టుకోండి అని, లేకపోతే మీరు డిసెంబర్ నెలలో ఇలా లైటింగ్ పెట్టుకోవాలని, లేకపోతే మీరు కేక్ కట్ చేసుకోవాలని ఇవేమీ చెప్పలేదండి. బైబిల్లో లేవు ఇటువంటివి. ఇవి మానవ కల్పితం. యేసుక్రీస్తు వారు నిజంగా ఎప్పుడు పుట్టాడో కూడా బైబిల్ గ్రంథంలో లేదు. ఉందా? ఉందా అండి? యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టారో బైబిల్లో ఉందా? ఉందా అండి? ఎవరో మాట్లాడారేంటి? పుట్టారన్న సంగతి ఉంది, ఎప్పుడు పుట్టారో తెలియదు. ఈ భూమి మీద ఆయన వచ్చారు, దేవుడు పంపించాడు. లోకమును ఎంతో ప్రేమించి, యోహాను సువార్త 3:16 చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని వ్రాయబడి ఉంది. పంపాడట. లోకమున ప్రేమించి యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపించారంట. మన కోసం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపించారంట. మరి పంపినవాడు ఎలా వస్తాడు పరలోకం నుంచి? కనుకనే పుట్టాలి. పుట్టినవాడు ఎలా పుట్టాలి? కన్యక గర్భంలో పుట్టాలి. ఎందుకంటే పవిత్రురాలైనటువంటి ఆమె గర్భంలో పుట్టాలి. అందుగురించే దేవుడు మరియను ఏర్పాటు చేసుకున్నాడు. మరియ ద్వారా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఉద్భవింపజేశాడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటం యొక్క ఉద్దేశం, యేసుక్రీస్తు వారు బాలుడిగా చేసి పశువుల తొట్టులో పెట్టి ఈరోజు ప్రతి సంవత్సరము యేసు బాలునికి పూజ చేయాలనా? యేసు బాలునికి మీరు పండగ చేయాలనా? యేసు బాలునికి పుట్టినరోజు చేయాలనా? యేసు బాలునికి కేక్ కట్ చేయాలనా? యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించటం కాదండి, కాదు. ఈ లోకానికి అర్థం కాలేదు. ఈ లోకానికి అర్థం కాలేదు. ఇది వ్యాపారం. ఏది? పండగ అనేది వ్యాపారం జరుగుతుంది. అటు స్టార్ల వ్యాపారం, అటు లైటింగ్ వ్యాపారం, అటు కేకుల వ్యాపారం, అంతేకాకుండా సేవకులకి కానుకల వ్యాపారం. ఏ వ్యాపారం? కానుకల వ్యాపారం. ఏ అంటే సంఘం సరిగా సేవకులు పోషించట్లేదు. మరి కనుక మార్గం ఏర్పాటు చేసుకున్నాడు. ఏం చేయాలి? సేవకుడు అంటే ఏంటి? పనివాడు. సంఘం అంటే యజమాని, అంతే కదా? క్రీస్తు ప్రభువారి యొక్క సంఘం యజమాని. ఆ సంఘములో పరిచారకుడు లేకపోతే సేవకుడు అంటే పనివాడు. పనివాడు ఏమంటే జీతమునకు పాత్రుడు. సంఘం ఇవ్వాలి. సంఘం సేవకుల యొక్క అవసరం తీర్చాలి. తీరుస్తుందా? తీర్చట్లేదు. ఒక ఆయన నిన్న మెసేజ్ చేశాడు నాకు. మెసేజ్ చేస్తూ మాట్లాడాడు, చాలా టైం మాట్లాడాడండి. ఆయన యొక్క ఇంటెన్షన్ ఏంటో నేను అర్థం చేసుకున్నాను. విదేశాల్లో ఉంటాడు, మన ప్రాంత వాసుడే, మన సంఘ సభ్యుడే. ఆయన మాట్లాడితే ఏం మాట్లాడంటే, నేను ఒక విషయాన్ని మీకు చెప్తున్నానండి, మీరు ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి, మీరు అందరి సేవకులాగా మీరు ఉండరు నాకు తెలుసు అన్నాడు. ఓకే, నన్ను పొగడుతున్నాడో లేకపోతే నన్ను ఏమంటున్నాడో తెలియదు అనుకోండి. పొగడకపోయినా
పర్లేదు, ఎందుకంటే నేను దేవునికి నేను లెక్క చెప్పుకోవాలి, దేవుని ఎదుట నేను ఉన్నాను అనేటువంటి ఉద్దేశంతో నేను పరిచర్య చేస్తున్నా. అది నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు, మీకు కూడా తెలుసు. అయితే విషయం ఏంటంటే ఈరోజు సేవకులు వ్యాపారం చేస్తున్నారు అన్నాడు. రైట్, సేవకులు వ్యాపారం చేస్తున్నారు, నేను దాంతో ఏకీభవించాను. సేవకులు చాలామంది ఈరోజు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఇష్టానుసారంగా వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నారు. దేవుడు ఏమని చెప్పాడంటే ఒకవేళ ఎవరైనా దూషించినా కానీ బదులు దూషించకూడదు అని చెప్పాడు దేవుడు. కానీ ఈరోజు అలాగా ఉండట్లేదు. ఒకవేళ ఒక మాట అన్నా కానీ సేవకుడు ఏమైనా పడాలి, కానీ అలా లేదు. రైట్, చాలామంది ఏం చేస్తున్నారంటే వ్యాపారం చేస్తున్నారు క్రైస్తవ్యాన్ని. నిజమే, చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? నువ్వే. దానికి కారణం వ్యాపారం చేయడానికి సేవకుడిగా సిద్ధపడిన తర్వాత ఆ సేవకుడు వ్యాపారం చేయడానికి లేకపోతే ఇటువంటి బిజినెస్ చేయడానికి కారణం ఏంటంటే స్థానిక సంఘం. అంటే స్థానిక సంఘం సేవకుని యొక్క అవసరత తీర్చాలి, బాధ్యత. విదేశాల్లో ఉన్నారు, దేవుడు కృప చూపించాడు. ఏనాడైనా సేవకుడు అక్కడ పరిచర్య చేస్తున్నాడు, ఆ సేవకునికి కుటుంబం ఎలా పోషింపబడుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? సంఘం ఆలోచన చేశారా? ఆలోచన చేయలేదు. బైబిల్ ప్రకారంగా లెక్కలు చెప్తూ ఉంటారు. ఏంటంటే 10% ఇచ్చేయాలి, ఏంటంటే 10% ఇచ్చేయాలి, లేకపోతే దశమ భాగం ఇచ్చేయాలని మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైనా దశమ భాగం సేవకుని ఏదైనా ఆలోచించారు? ఎప్పుడైనా ఆలోచించలేదు. అవసరమైతే మనం ఎక్కడో మొక్కుబడి కోసం ఎక్కడికి వెళ్తే అక్కడికి మొదటి జీతం పంపించేస్తూ ఉంటాం. అవునా కదా? అలా చేస్తున్నారండి రోజు. కానీ స్థానిక సంఘ సేవకుడు అతను ఎలా బ్రతుకుతున్నాడో ఆలోచన చేస్తారంటే బ్రతుకట ఎలా బ్రతుకుతున్నారో ఈరోజు సంఘం ఆలోచించలేదు. కాబట్టే వ్యాపారం మొదలుపెట్టారండి. ఏం చేశారు? సైడు ఉపవాస కొడుకులు అని చెప్పారు. మిమ్మల్ని ఏదో మభ్యపెట్టి మీరు ఎలా చేస్తే మీరు ఇస్తారో తెలుసుకుని ఆనాడు తెలుసుకుని అలా చేస్తూ ఉపవాస ప్రార్థనల వాళ్ళ కొంత ఆర్జిస్తాడు. అక్కడి నుంచి నెమ్మదిగా ఈ క్రిస్మస్ వరకు నెట్టేస్తాడు. ఈ క్రిస్మస్ అనేటువంటి సీజన్లో మీరు ఏమంటే స్థానిక సంఘానికి వాక్యం ప్రకటించాలి సేవకుడు. కానీ చాలామంది సేవకుల దగ్గరికి వెళ్తూ ఉంటాడండి, చాలా సంఘాలకు వెళ్ళిపోతూ ఉంటాడు. బ్రాండెడ్ ఈరోజు ఏంటండి సేవకుడు అంటే బ్రాండ్ చేసుకోవాలి. బ్రాండ్ అంటే ఏంటి? మనం ఎక్కడ మాట్లాడమో అక్కడ స్టేటస్లో 4 ఫోటోలు పెట్టేస్తే అమ్మో ఈ సేవకుడు చాలా గొప్ప సేవకుడు, మా సంఘానికి వచ్చేయండి, మా సంఘానికి వచ్చేసేయండి. నెక్స్ట్ రాజకీయం. ఇంకోటి ఏంటంటే పాస్టర్స్ అసోసియేషన్, మళ్ళీ ప్రెసిడెంట్, సెక్రటరీ, దాంట్లో సభ్యులు, కార్యవర్గ సభ్యులు ఇలా ఏర్పాటు చేసుకుని మళ్ళా ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలంటే వారికి ఇచ్చేయాలి. అంటే ప్రెసిడెంట్ అయిపోతే పర్లేదు, ప్రెసిడెంట్ అయితే ఇంకేంటి అన్ని సంఘాలు ఇతనే చూసుకోవచ్చు, అన్ని సంఘాలకు వెళ్ళిపోవాలి. అంటే ఆ స్థానిక సంఘానికి ఇంకేమీ వాక్యం రాదా అంటే సేవకుడు ఏం చెప్పడంటే చెప్పాలి, ఎందుకంటే ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి. కనుక ఇటువంటి రాజకీయ వ్యవస్థ అంతా కూడా సంఘంలో తీసుకొచ్చేశారు. ఎందుకంటే సంఘంలో చేయవలసినటువంటి రీతిగా సేవకునికి సంఘం చేయలేదు కాబట్టి రాజకీయంతో ముడిపడిపోయింది. ఎలక్షన్లు వస్తున్నాయా? ఎలక్షన్స్ వస్తున్నప్పుడు మరి ప్రెసిడెంట్కి ఎవరున్నారో వాళ్ళు రాజకీయ నాయకులతో పొత్తు పెట్టుకుంటారు. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళిపోతారు. ఏంటంటే మరి మాది ఇలా మేము అసోసియేషన్గా ఉన్నాం, మా ఓట్లన్నీ మీకే అని చెప్తూ ఉంటాడు. చెప్తే ఏంటి ఏం చేయాలి? మీకు వస్త్రాలు ఇచ్చేస్తున్నాం. ఆ 2 రోజులు ఇంకా తిరుగుతూ ఉంటారండి, తిరుగుతూ ఏం చేస్తారంటే ఇదిగో సేవకునికి ఎంత ఇచ్చేస్తాం, బట్టలు ఇస్తాం రండి అని మొత్తం ప్రెసిడెంట్కి ఉన్నటువంటి వాడు అందరినీ తీసుకెళ్ళి ఒక చోట కూర్చోబెట్టేసి మా ఓట్లన్నీ మీకే. నిజంగా ఎవడేస్తాడో తెలియదు. చూసారు ఎలా అయిపోయిందో? వ్యాపారం. క్రైస్తవ్యాన్ని వ్యాపారం చేస్తారండి. కుక్కల చించిన విస్తర్లా క్రైస్తవ్యం చేస్తారు ఈరోజు. పదవులు ఈరోజు ఏమండి రాజకీయంలో ఎటువంటి పదవులు ఉన్నాయో క్రైస్తవ్యంలో కూడా సేవకుడు పదవులకి బాగా ఏంటంటే ప్రాకులాడుతున్నాడు. ఈరోజు ప్రాకులాడుతా ఏమండి సేవకుడు పదవుల కోసం ప్రాకులాడేటువంటి వాడుకున్నాడండి. నిజమండి. కనుక ఈరోజు పండగ ఆచార క్రైస్తవులుగా సేవకుడు చేశాడు. పండగ ఆచార క్రైస్తవులు కనుక పండగ పెట్టాడు. ఈరోజు ఏం చేశాడు? పండగ పెట్టాడు. పండగ పెడితే నువ్వు క్రిస్మస్ పెట్టుకోవాలి. నీ గృహంలో క్రిస్మస్ జరిగిందా? నీ గృహంలో క్రిస్మస్ జరిగిందా? మరి క్రిస్మస్ జరిగితే ఏంటి? నువ్వు భోజనం పెట్టాలి, నీకున్నా లేకపోయినా భోజనం పెట్టాలి సేవకునికి. రెండోది కానుక ఇవ్వాలి. ఇలా చెప్తున్నానని మీరు బాధపడకండి. సంఘానికి సేవకుని ఉన్నటువంటి మీరు సంఘంలో సేవకులు పోషించాలి. కానీ ఏదో ఒక కార్యక్రమం చేసి మిమ్మల్ని మభ్యపెట్టి నేను మిమ్మల్ని ఏదో మోసం చేసి మీ ద్వారా ఆర్జించాలనేటువంటి దుష్ట ఆలోచన సాతాను తీసుకొచ్చేసాడు. ఎందుకు ఈ జానడి పొట్ట ఆకలి తీర్చుకోవటం కోసం వేషం వేసేసిందండి. క్రైస్తవ వేషం ముసుగులో సాతాను వేషం వేసేసింది.
కనుక ప్రియమైన దేవులారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు, అది సత్యం. బైబిల్ అలా రాయబడలేదు. యేసుక్రీస్తు వారు పుట్టబోకముందు ప్రవక్తల చేత చెప్పబడ్డాడు, ఆయన పుడతాడని చెప్పబడ్డాడు. లేఖనముల ప్రకారంగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. అంతేకాకుండా కేవలం భూమి మీదకి వచ్చి బాలుడిగా ఉన్నాడా యేసుక్రీస్తు వారు? మీరు చెప్పండి, బాలుడిగా యేసుక్రీస్తు వారు ఉన్నారండి ఈరోజు? వాళ్ళు బాలుడిగా లేడు, ఆయన దినదినము వృద్ధి చెందాడు. ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాడండి. ఎందుకు వచ్చాడో చెప్పాడు బైబిల్ గ్రంథంలో. ఆ మాటను చూడండి ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనం చదవండి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో, అంటే యేసుక్రీస్తు వారి దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి. మీరు ఎన్ని సంవత్సరాల మధ్య అనుకుంటున్నారు యేసుప్రభు వారికి? బోధకుల మధ్య కూర్చునేటువంటి వయసు కాదు. 42వ వచనం చదవండి. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు, ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే 12 ఏళ్ళు అంటే బాలుడు. ఆ బాలుడు ఉన్నప్పుడు సేవకుల మధ్య కూర్చున్నటువంటి వయసు కాదు, కానీ సేవకుల మధ్య కూర్చున్నాడట. చదవండి ఇప్పుడు 45వ వచనం, 46వ వచనం చదువుతున్నారు కదా. దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించు, వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినవారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమునకును విస్మయం పొందిరి. 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలా చేసేది? ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచున్నాము, నిన్ను వెతుకుచుంటామని చెప్పగా. అంటే వీళ్ళు తల్లిదండ్రుల దగ్గర నుంచి యేసుప్రభు వారు తప్పిపోయాడు. ఇప్పుడు ఎక్కడ కనిపించాడు? బోధకుల మధ్య కనిపించాడు. ఇప్పుడు యేసు తల్లి అంటుంది, ఎందుకు ఇలా చేసావు? మాకు కనిపించకుండా వచ్చేసావు, నువ్వు ఇక్కడ ఉన్నావా అని అంటుంటే యేసుప్రభు వారు సమాధానం చెప్తున్నారు. చూడండి 49వ వచనం. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు ఎదిగాడు, బాలుడిగా లేడు. ఇంకా బాలుడిగా ఇంక జోలపాటలా పాడేటువంటి క్రైస్తవ్యమా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. యేసుక్రీస్తు వారు ఎదిగారు. 12 ఏట వచ్చింది. 12 ఏటే ఆనాటి మరి సేవకులైనటువంటి వారు, బోధకులైనటువంటి వారికి చుక్కలు చూపించాడు. ఆయన ప్రశ్నలు, ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరం ఇవ్వలేదు. విస్మయం ఉందారంట వాళ్ళు. తల్లిదండ్రులకు కూడా అర్థం కాలేదు, ఎందుకంటే యోసేపుకి అర్థం కాలేదు, మరియకు కూడా అర్థం కాలేదు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో. కానీ యేసుక్రీస్తు వారి నోటి నుంచి అంటున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అన్నాడండి. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి పనుల మీద ఉండాలని ఈ భూమి మీదకి వచ్చాడట. అర్థమవుతుందండి? అంతేగాని మనం కేక్ కట్ చేసుకుంటామని, లేకపోతే పండగ చేసుకుంటామని కాదు. తండ్రి పని, ఆ పనేదో మనము కూడా చెయ్యాలని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారండి. ఏమండి? అదే ఆహారం అంట. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. తండ్రి పని చేయటమే ఆహారం. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చదవండి. 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారు ఒక పని మీద వచ్చారండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఒక పని మీద వచ్చారు. అది ఏంటంటే తండ్రి పని, తండ్రి అప్పగించినటువంటి పని. ఆ పని మీద ఉన్నారు. ఆ పని మీద ఉండి ఏం చేశారట? ఆ పనిలోనే జీవించారు. అదే ఆయనకి ఆహారం అట. ఇది దేవుని పని ఆహారం అట. ఆయన పని ఏంటి? ఒకసారి మీరు చూడండి. మార్కు సువార్త మొదటి అధ్యాయం. మార్కు సువార్త మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకడే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి
అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. తర్వాత 38, ఆయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించవెలదు రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చేదని వారితో చెప్పాను. అంటే ఏం చేయడానికి వచ్చాడండి? ఏం చేయడానికి వచ్చాడు? సువార్త ప్రకటించడానికి. ప్రతి గ్రామంలో సువార్తను ప్రకటించడానికి వచ్చారండి యేసుక్రీస్తు వారు. ఆయన గురించి బయలుదేరి వచ్చానంటున్నాడండి. బయలుదేరి వచ్చాడట. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడైనా? ఎక్కడి నుంచి? పరలోకము నుంచి బయలుదేరి వచ్చాడట. తండ్రి వద్ద నుంచి వచ్చాడట. ఎవరు? యేసుక్రీస్తు వారు తండ్రి వద్ద నుంచి వచ్చాడట. ఏమండి? ఒకసారి చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాడు చూడండి. 13వ అధ్యాయం మొదటి వచనం. ఏమండి ఇక్కడ అంటున్నాడు తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసుక్రీస్తు వారికి అర్థమయ్యి చూడండి 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి. యేసుక్రీస్తు వారికి ఒకటి చెప్తున్నాడండి. దేవుని యొద్ద నుంచి వచ్చారట యేసుక్రీస్తు వారు. ఇప్పుడు దేవుని యొద్దకు వెళ్ళాలి. మనం పుట్టామంటావేంటి? నువ్వు పుట్టినరోజు చేస్తావేంటి? దేవుని యొద్ద నుంచి వచ్చాడు ఆయన. వచ్చాడు. వచ్చినప్పుడు మరి ఎలా రావాలంటే మనిషిగా రావాలి. మనల్ని రక్షించడానికి, మానవులను రక్షించడానికి మనిషిగా రావాల కనుక కన్యమేరీ గర్భంలో పుట్టాడంతే. ఆయన వచ్చిన పని ఒకటే, ఏంటంటే తండ్రి ఆయనకు అప్పగించిన పనిని చేయాలి. ఆయనకు అప్పగించిన పని ఏంటంటే ఆయన సువార్త ప్రకటించాలి. ఆయన సువార్త ప్రకటన ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రకటన ఏంటి? ఏమండి? సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయటం ఏంటి అంటే ఆ యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ఏంటంటే మనమందరము కూడా ఏమవ్వాలి? దేవునికి పిల్లలు అవ్వాలి. ఏమవ్వాలండి? దేవునికి పిల్లలు అవ్వాలి. పాపము నుంచి విడిపింపబడాలి. ఏమండి? పాపము నుంచి విడిపింపబడాలి. అది యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం, తండ్రి యొక్క ఉద్దేశమైనది. చూడండి మత్తయి సువార్త 20:28 చదవండి ఒకసారి. యేసుక్రీస్తు వారు వచ్చిన ఉద్దేశాన్ని చెప్తున్నాడు. త్వరగా 2-3 మాటలు మనం వచనాలను చూసి ముగించేసుకుందాం. 20వ అధ్యాయం 28 చదవండి. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలది కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునుచ్చుటకు వచ్చాను. మీరేదో యేసుక్రీస్తు వారికి అవి చేయాలి ఇవి చేయాలి, ఏమంటే పండగ పప్పలు వండుకోవాలి, ఆయన పండుగ చేసుకోవాలి, ఆయన ఫోటో పెట్టుకోవాలి, ఆయన బాల్డ్గా చేయాలని రాలేదు. ఆయన అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చడానికి వచ్చారటండి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారమ్మా? మన కోసం ప్రాణం ఇవ్వడానికి వచ్చారు. అది సువార్త. ఈరోజు మనం చెప్పవలసిన సువార్త ఏంటంటే ఈరోజు లోకానికి చెప్పాలి, యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టారు, యేసుక్రీస్తు వారు మన కోసం మరణించారు, యేసుక్రీస్తు వారు పునరుద్ధరణుడై తిరిగి లేచారు. ఈరోజు మనము కూడా ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారు ఇలా లేచారు. ఇప్పుడు ఏంటి మరి? యేసుక్రీస్తు వారు ప్రాణం పెడితే ఏంటి? యేసుక్రీస్తు వారు మరణిస్తే ఏంటి? యేసుక్రీస్తు వారు సమాధి గెలిస్తే ఏంటి అని లోకం ప్రశ్నిస్తే నీవు నేను ఒకరోజు సమాధి నుంచి గెలవబోతాం. యేసుక్రీస్తు వారు నమ్మితే మనకేమున్నది? సమాధి నుంచి మనం గెలిచి సజీవుల లెక్కలో ఉంటాం. అది గురించి యేసుక్రీస్తు నమ్మాలని చెప్పాలి. అది ఈరోజు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన ఎందుకు వచ్చారో చెప్పారు. ఈనాటి సమాజం ఎందుకు యేసుక్రీస్తు వారిని నమ్మాలో చెప్పాలి. ఆయన ఎందుకు వచ్చారో చెప్పారు, ఇప్పుడు ఎందుకు నమ్మాలో చెప్పాలి. చూడండి తర్వాత ఇంకొక మాటను చూద్దాం. లూకా సువార్త 19:10 జక్కయ్యతో చెప్తున్న మాట అంటున్నాడు. లూకా సువార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని. అంటే ఎవరైతే నశించిపోతున్నారో వారిని రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. నశించిన దాన్ని
వెదకి రక్షించడానికి ఈరోజు లోకమంతా నరకానికి వెళ్ళిపోతుంది. నరకాన్ని నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారంట. ఏమండి ఇంకా చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అందరికీ కంఠస్థ వాక్యం ఇది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకరణకు యోగ్యమైనది అయి ఉన్నది. పాపులను రక్షించడానికి వచ్చారట. ఇక యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూస్తే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయు వాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు అంటాడు. ప్రత్యక్షమయ్యాడు యేసుక్రీస్తు వారు. అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు వారు వచ్చారట. కనుక ఈరోజు ఆయన పాప నివారణ చేయడానికి కూడా వచ్చాడటండి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారండి? మన పాప నివారణ చేయడానికి ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆల్రెడీ మీరు అర్థం చేసుకోండి, బాలుడి నుంచి పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత చెప్పాడు, నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అన్నాడు. నా తండ్రి పని తుదముట్టించటే నాకు ఆహారమా అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు పెద్దవాడైన తర్వాత అలాగే ఉన్నాడా? నిత్య చక్కని యవ్వనంలో 33.5 సంవత్సరంలో ఆయన సిలువ వేయబడ్డాడు. మనందరి కోసం ఆయన యొక్క చివరి రక్తబొట్టు వరకు కార్చి తన పనిని సమాప్తం చేశాడు. యేసుక్రీస్తు వారు అన్నాడండి, యేసుక్రీస్తు వారి యొక్క పని భూమి మీద సమాప్తం చేశాడు. ఒకసారి ఆ మాటను మీరు చూడగలిగినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అంటే సమస్తమును సమాప్తం అయిపోయిందట. ఎక్కడ అంటాడు ఇది? సిలువలో గుర్తొచ్చింది. అంటే నేను చేయవలసినటువంటి పని ఈ తండ్రి ఏదైతే అప్పగించాడో అది సమాప్తం అయిపోయింది అని ఎరిగాడట. చదవండి ఆ మాట. లేఖనములు నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను అన్నాడు. చదవండి 28వ వచనం, 30వ వచనం చదవండి. యేసు ఆ చెరకు పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మ అప్పగించాడు. అంటే సిలువు మరణముతో యేసుక్రీస్తు వారికి తండ్రి అప్పగించిన పనిని ముగించారు. మీకు అర్థమవుతుందా? సిలువలో తండ్రి అప్పగించినటువంటి పనిని ముగించారు. పోనీ ముగించేసినటువంటి ఆయన ఏమన్నాడంటే 17వ అధ్యాయం చూడండి ఒకసారి. పని ముగింపుకు ముందు ఒక మాట మాట్లాడాడండి యేసుక్రీస్తు వారు. 17వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనం చదవండి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. అంటే ఇక్కడ మీరు ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారికి దేవుడు, పరలోకమైనటువంటి కన్న తండ్రి, తండ్రి అయినటువంటి దేవుడు, పంపినటువంటి తండ్రి ఒక పని అప్పగించాడు. ఆ పనిని పూర్తి చేశారా లేదా? సంపూర్ణముగా అన్నాడండి. సంపూర్ణంగా నెరవేర్చాడట. నిన్ను మహిమపరిచితిని అని చెప్పి ఈరోజు మహిమపరిచి సిలువలో ఏం చేశాడండి? ఆయన ప్రాణము సమాప్తము చేశాడంట. ప్రాణం విడిచేటప్పుడు సమాప్తం చేశాడంటే, సమాప్తం అంటే ఏంటి? ద ఎండ్. ముగించేశాడు. దేవుడు అప్పగించిన పనిని సంపూర్తి చేశాడు. పని అయిపోతే ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైపోవాడు? వెళ్ళిపోయాడండి. ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఏం చేశాడు? మరణించాడు. మరణించిన తర్వాత ఆయన ఏం చేశారు తెలుసు కదా మనకి? సమాధి చేయబడ్డాడు. యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డారు? సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత ఆయన ఉన్నాడా? సమాధిలో ఉన్నారా? తిరిగి లేచారు. తిరిగి లేవటం కూడా అయిపోయింది. మీరు అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు వారు జన్మం దగ్గర ఈ క్రైస్తవ లోకం ఆగిపోయింది. కానీ ఆయన పని చేశారు, పని ముగించుకున్నారు. ఆయన మరణించారు, సిలువలో రక్తం చిందించారు మన కోసం. సిలువలో మరణించినటువంటి రక్తం చిందించినటువంటి ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడినటువంటి ఆయన సమాధిలో లేడు. సమాధికి రాయి వేశారు, ముద్ర వేశారు, సీల్ వేశారు. అయినా కానీ సమాధి రాయిను పొర్లించుకుని ఆయన బయటకు వచ్చారు. మనం చూడగలిగినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం కానీ, లూకా సువార్త 24 1వ వచనం కానీ, యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం కానీ,
మార్కు సువార్త 16 అధ్యాయం మొదటి వచనం కానీ చూస్తే ఈ 4 సందర్భాలలో యేసుక్రీస్తు వారు యొక్క పునరుద్ధానం గురించి కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడంటే సమాధి గెలిచి తిరిగి లేచాడు అంటే ఆల్రెడీ పుట్టినవాడు పుట్టినట్టుగా లేడు ఆయన ఇప్పుడు తిరిగి లేచిపోయాడు, సమాధి గెలిచాడు ఆయన. అంతే అనుకుంటున్నారా? సమాధి గెలిచి 40 దినములు కనిపించాడు. ఒకసారి మీరు లేఖనములని చూడండి. అపోస్తలుల కార్య గ్రంథం మొదటి అధ్యాయం, అపోస్తలుల కార్య గ్రంథం మొదటి అధ్యాయం, ఈ మాటను మీరు చదవండి ఒకసారి. మొదటి అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినాల వరకు వారికి అక్కబడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకుని. అంటే యేసుక్రీస్తు వారు మరణించి మరణంలోనే ఉండిపోలేదు, సజీవుడయ్యాడు యేసుక్రీస్తు వారు. సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారు 40 దినములు కనిపించారు. ఎమ్మాయి అయినటువంటి మార్గంలో శిష్యులతో కూడా వెళ్ళాడు, వాళ్ళతో కలిసి రొట్టెలు పూజించాడు. మీకు అర్థమవుతుందా? లోకా సువార్త 24 అధ్యాయాలు కనిపిస్తుంది అన్నమాట. ఏమండి, ఇలా మనం ఆలోచన చేస్తే యోహాను సువార్తలో కూడా ఏమండి యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు, అనేకమైనటువంటి ప్రమాణాలు చూపించారు. ఆయన తిరిగి లేచి చాలామంది కనిపించారు. మీరు చూడగలిగినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో చూడండి. 15వ అధ్యాయంలో ఈ మాటను మనం చూడగలిగినట్లయితే అక్కడ కూడా యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత కనిపించినటువంటి మాటలు మనం చూస్తాం. చూడండి 3వ వచనం. నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖన ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారంగా 3వ దినము లేపబడును. ఇవన్నీ కూడా ఎలాగంటే లేఖనముల ప్రకారంగా. ఇక్కడ జననం ఉందా? లేఖనముల ప్రకారంగా జననం అని చెప్పలేదు, కానీ లేఖనముల ప్రకారంగా ఏమనుందండి? లేఖనముల ప్రకారంగా ఏంటండి అది? 3వ దినం కాదు, ఇంకా లేఖనముల ప్రకారంగా మన పాపముల నిమిత్తం మృతి పొందెను, లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారంగా 3వ దినమున లేపబడ్డాడు. తర్వాత మాట చదవండి. ఆయన కేఫాకును తర్వాత 12 మందికి కనబడను, అటు పమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఎప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. అంటే ఆ సమయమునకు 500 మందికి పైగా కనిపించారట. అంటే యేసుక్రీస్తు వారు హీఈస్ రిజైన్, అంటే ఆయన తిరిగి లేచారు. మీకు అర్థమవుతుందా? ఆయన లేపబడ్డారు. క్రీస్తు యొక్క రెజరెక్షన్, మనం ఆయన యొక్క పునరుద్ధానం మీకు ఆలోచన చేస్తే ప్రేమంది, ఆయన తిరిగి లేపబడ్డారు. పోనీ తిరిగి లేపబడి అలాగే ఉన్నారా? 40 దినములు కనిపించారు. 40 దినములు అయిన తర్వాత ఏమవుంది? అపోస్తలుల కార్య గ్రంథం మొదటి అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులో కనబడకుండా ఒక మేఘము. అంటే ఇలా చెప్పాడు, అన్ని చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆయన ఏమయ్యాడట? యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయారు. చూడండి తర్వాత. ఆయన వెళ్ళిచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి, ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న 2 మనుషులు వారి వద్ద నిలిచాను. గల్లే మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ వద్ద నుండి పరలోకంలోకి చేర్చుకోమని యేసే ఏ రీతిగా పరలోకంలోకి వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. ప్రియమైన దేవులారా, ఈరోజు యేసుప్రభు వారు ఆయన మరణించారు, ఆయన పని ముగించారు, వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు ఇంకా నేడు పుట్టెను అని, క్రీస్తు నేడు పుట్టెనని తెల్లవారుజామున మొదట అంటే 3 గంటలు లేచి చెప్పుకునేటువంటి క్రైస్తవులారా, ఈరోజు ఆలోచించేయండి. ఆయన ఎప్పుడో వెళ్ళాడు, ఎప్పుడో పుట్టాడు, ఎప్పుడో తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు చేసేదేంటి? ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? క్రైస్తవులారా, మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు రాకడ కోసం ఏం చేయాలి? మనం ఎదురు చూడాలి. ఏం చేయాలండి? యేసుక్రీస్తు రాకడ కోసం మనం ఏం చేయాలండి? ఎదురు చూడాలి. ప్రతిదినము కూడా ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తుండాలి. రెండోది, ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి. చూడండి, అదే జరిగింది ప్రారంభ శక క్రైస్తవులు. ఈరోజు క్రైస్తవులాగా లేరు.
ఆ రోజు చనిపోయిన యేసుక్రీస్తు వారు పుట్టినా కానీ ఏ అపోస్తులు కూడా కేక్ కట్ చేయలేదండి. ఏ అపోస్తులు కూడా యేసు ప్రభు వారు యొక్క పుట్టినరోజు పండుగ చేయలేదు. చేశారా? లేఖనం ఆధారం ఏమనుందా? మరి ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారో చూడండి, వ్రాయబడి ఉంది చూడండి. ఒకసారి మీకు చూపిస్తున్నాను. అపోస్తుల కార్యములు 5:42 చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 5:42 మరి ఈరోజు ఏంటో మరి క్రైస్తవ్యం ఎలా ఉందంటే అలా ఉంది. ఎందుకు అంటే నేను చెప్తాను తర్వాత మీకు. అపోస్తుల కార్య గ్రంథం 5:42 ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించు యేసే క్రీస్తుని ప్రకటించుండ్రి. ప్రతి దినము కూడా యేసే క్రీస్తుని ప్రకటించారంట. ఈరోజు ప్రతి దినము క్రైస్తవుడు యేసే క్రీస్తుని ప్రకటించేవారు ఉన్నారా? పోనీ సంఘంలో క్రైస్తవులు ఎవరో యేసే క్రీస్తుని ప్రకటించేటువంటి వారు ఉన్నారా? లేరండి. పండగకి ప్రత్యక్షమవుతారు, మరలా ఎప్పుడు ఆరాధనలో కనిపించరు. పండగ కానీ ప్రత్యక్షమవుతారు, ఆ రోజు ఉంటారండి. ఆ రోజు నిజమైనటువంటి బోధకుడు పాపం చక్కని వాక్యాన్ని బోధించిన ఆ బోధ ఏమీ పట్టదండి. ఆ రోజు ఇదే చెప్తాడు. ఆయన కూడా లేచేయమని చెప్తాడంటే, మీరు పండగ క్రైస్తవులుగా ఉండకండి, ప్రతిరోజు దేవుని యొక్క సువార్తను ప్రకటించే క్రైస్తవులుగా ఉండనని ఒకవేళ హితోపదేశం చేసిన ఆ రోజు అసలు బుర్రలకే వెళ్తుందండి. ఎందుకు? పండగ అడవుల్లో ఉన్నాడు కాబట్టి. పండగ అడవుల్లో ఉంటే దేవుని యొక్క వాక్యం ఏమవుతుందండి? ఎవరైనా ఇంట్లో పెళ్ళి జరుగుతుంది అనుకోండి, పెళ్లి కూతురికి పెళ్లి కుమారుడికి వాక్యం చెప్తే ఏమైనా అర్థమవుతుందా? అర్థమవుతుందండి. ఎవరో దేవుని బోధలో పెంచబడినటువంటి క్రైస్తవ కుటుంబాలుగా ప్రతిరోజు వాక్యం విడవకున్నటువంటి వాడు, ఆ పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు అలా ఉంటే కనుక వాళ్ళ వాక్యం లేఖనాలు ఏంటి పెండ్లి పీటల మీద ఉన్నామన్నటువంటి సంగతి మర్చిపోయి దేవుని యొక్క గ్రంథం పట్టుకుంటారండి. నేను చూశానండి, ఆయన వాక్యం చెప్తుంటే చదివేస్తున్నారు. పెండ్లి కుమార్తె చదివేస్తుందండి, పెండ్లి కుమారుడు చదివేస్తున్నాడు, పోటాపోటీగా చదివేస్తున్నారు. ఏంటి? సేవకుడు వాక్యం చెప్తే. అంటే ఇక్కడ వచ్చినటువంటి జనాంగాలంతా మనల్ని చూస్తారనే సంగతి మర్చిపోతారు. ఎందుకంటే దేవుడంటే భయం, దేవుడంటే భక్తి, దేవుడంటే విశ్వాసం, దేవుడంటే నమ్మకం, దేవుని యొక్క వాక్యం అంటే ప్రేమ. దేవుని యొక్క వాక్యములో వాళ్ళు నిమగ్నమైపోయి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఇక పెండ్లి చేసుకుంటున్నామనే సంగతి మర్చిపోయి ఆ విషయాలంతా కూడా సేవకుడు చెప్తుంటే వెంటనే రిఫరెన్స్ అందించి దేవుని యొక్క వాక్యం వినేటువంటి కొంతమంది దంపతులుగా ఏర్పడినటువంటి ఉన్నారండి. కొందరు ఎవరు వచ్చారా అందరినీ చూస్తాం, ఎవరితో మాట్లాడటం, వాక్యం చెప్తుంటే ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉంటారు, ఇలా తిరుగుతున్నటువంటి వారు ఉంటారు. లేదండి, పెళ్ళిలో కాదు, ఈరోజు పండగలో కూడా అంతే. పండగ అని చెప్తున్నారు కానీ నిజంగా క్రీస్తుని గురించి నిజంగా ప్రకటించబడట్లేదండి. నిజంగా చెప్తున్నాను, వేదనతో చెప్తున్న మాట చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను చాలా పండగకి వెళ్ళానండి, క్రిస్మస్ పండగకి. మీరు చెప్తే నమ్మరు, ఒకవేళ మీరు చూస్తుంటే నో ప్రాబ్లం. వాక్యానికి 10 నిమిషముల కంటే ఎక్కువ సమయం వారు. ఒక ఆయన స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతుంటే వెనకాలే దేవాలయం ఉంది, అంటే మందిరం ఉంది, మందిరంలో వీళ్ళందరూ హడావుళ్ళు కేకలు వినిపిస్తున్నాయి. స్టేజ్ వెనకాలే ఉండటం వల్ల అన్నీ వినిపిస్తున్నాయి. నాకు అనిపిస్తుంది, ఏంటి కేకలు, ఈ బొబ్బలేంట్రా బాబు అనిపించింది. ఇంతలో ఫాస్ట్గా వచ్చేసాడు ఒక అబ్బాయి. వచ్చేసి, పాస్టర్ గారు మీరు ఆఫ్ చేసేయండి, మా ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి, మేము చాలా ప్రోగ్రామ్ చేసుకోవాలి, మేము ఎప్పటి నుంచి నెల నుంచి మేము దీనికోసం ఉన్నాం, మీరేంటి అన్నారు. అప్పటి వరకు 2 గంటల పాటలు పాడుతూనే ఉన్నారు. మరలా సేవకుడు వచ్చి మళ్ళీ ఆయన కూడా పాట పాడుతున్నాడు. తర్వాత వచ్చి వాళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసండి, ఈయన చెప్పాలని మంచి సేవకుని పిలిచారు, చెప్పాలని నిలబడితే 10 నిమిషాలు కూడా ఇంకా మాట్లాడలేదు, ఆఫ్ చేసేసారండి. ప్రియమైన సహోదరులారా, ఏంటి మనం ఎంత కష్టపడి ఇన్ని వేల రూపాయలు ఖర్చు చేసేసి ఏమంటే ప్రతి ఒక్కరూ తన యొక్క ధనాన్ని వ్యయపరిచి ఇంత కార్యక్రమం చేసి దేనికోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము? కేవలం అన్నపానములు అన్నాడు కదండి, అన్నపానములు పండుగ అమావాస్య విషయములో తీర్పు తీర్చిన ఎవరికి అవకాశం ఇవ్వద్దు అన్నాడంటే ఈరోజు ఎలా ఉన్నామో ఆలోచించేయండి. ఈరోజు మనము కాదు, ప్రభు యొక్క ఆలోచన ఎలా ఉంటుందో ఆలోచించారు. మన గురించి ప్రభు ఏమనుకుంటాడు? నన్ను గురించి ప్రకటించడానికనే వీరంతా ఇంత కష్టపడింది, ఇంత వ్యయపరిచింది, ఇన్ని డబ్బులు ఖర్చు చేసిందని దేవుడు బాధపడే రీతిగా ఈరోజు క్రైస్తవ పండుగలు ఉన్నాయి చూడండి.
క్రిస్మస్ అనేటువంటి పండగ బాధేసిందండి. అలా మాట్లాడకుండా ఆఫ్ చేసేసింది ఆ సేవకుని. తర్వాత వీళ్ళు ఏం చేస్తారో తెలుసండి, మీరు చెప్తే నమ్మరు, నిజముగానే మద్యం సేవించేసి లోపల ఎవరు లేక ఒంటరినైనటువంటి పాట వేస్తున్నారు. యాక్సైటర్గా అండి వాళ్ళు ఏంటి రకరకాలుగా అంటే ఆ జుట్టు మార్చారు, ఇవన్నీ చేశారు. ప్రత్యక్షంగా చూశాను నేను మద్యం తాగటం. ఎక్కడ మద్యం తాగారు తెలుసండి? దేవుని ఆలయంలో తాగారు వాళ్ళ మద్యం. నేను వారి కుటుంబాలనే చూస్తున్నాను, ఎలా ఉన్నాయో నాకు తెలుసు. ఎంతో కాలం అవ్వలేదు కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని పేరుతో ఈరోజు పండగ అనేటువంటి పేరుతో చాలా ఘోరం జరుగుతుంది. దేవుని మహిమను పరచడానికి 5-6 పాటలు పాడండి. సంఘమంతా నేను వచ్చిన తర్వాత నేను తర్వాత ఎందుకంటే వెనకాల వాయించే వాళ్ళు ఉంటే ఎంతమంది అయినా పాడేస్తారు. అంటే నా టాలెంట్ చూపించాలని వీరి యొక్క టాలెంట్ చూపిస్తున్నారు. కానీ సంఘముగా మనమందరం కలిసి ఒక కొయ్యరుగా కీర్తన పాడితే ఎలా ఉంటుందో చెప్పండి. మనమందరం పాడినటువంటి లిస్టులోకి వెళ్తారా? ఎన్ని పాటలు పాడతారు? 2 లేకపోతే 3 సంఘం పాడతారు. తర్వాత ఇతర సంఘాల నుంచి వచ్చారా, ఒక సంఘానికి ఒక పాట ఇవ్వండి, ఆ పాట ఇస్తారే వాళ్ళు పాడతారు. పార్టిసిపేట్ చేసి ఏంటి ఒక్కొక్కరు పాడుతూ ఉంటే వీళ్ళు వాయించే వాళ్ళు పాపం వాళ్ళ వాయింపు వాళ్ళ చేతులు లాగేస్తాయి. అయినా కానీ వీళ్ళు పాడుతూనే ఉంటారు. మరి ఈ ప్రకటింపవలసినటువంటి సువార్త ఏది? ప్రకటింపవలసినటువంటి వాక్యం ఏది? అక్కడ వాక్యం ఉంటుందండి? వాక్యం లేదు ప్రియమైన దేవులారా. ప్రకటింపవలసినటువంటి దానిని మీరు ఈరోజు పండగ పేరుతో అడ్డుకుంటున్నారు. క్రైస్తవంలో ఈరోజు జరుగుతున్నది ప్రియమైన దేవులారా. లేదు, స్థానిక క్రీస్తు సంఘంలో అలా జరగకూడదు, అలా జరగదు. ఎంతకాలం నుంచి మీరు చూస్తున్నారు. నా సేవా పరిచర్య 25 సంవత్సరాలు స్టార్ట్ అయ్యింది. ఏ రోజు వాక్యము లేకుండా మీటింగు జరగదు. అలాగని క్రిస్మస్ పండుగని ఎప్పుడు మనం పెట్టామండి? పెట్టలేదు, పండుగని పెట్టలేదు. కానీ మనము కూడా కార్యక్రమం చేస్తున్నాం, మనము కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. కానీ డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇది చాలామందికి ఎక్కదండి, బుర్రకెక్కదు. కనుక ఏదో డిస్టర్బ్ చేయాలని వాక్యం చెప్తున్నటువంటి వారు డిస్టర్బ్ చేస్తూ వెనకాల నుంచి డైలాగులు వేసి ఇలా రకరకాల డిస్టర్బ్ అయితే జరుగుతున్నాయి. కానీ వారిని కూడా మనం చూసాం, వారిని కూడా దేవుడు చూశాడు. నేను కాదు చూడటం, దేవుడు చూశాడు. ఆలోచించండి, మర్చిపోకండి. మనం ఏం విత్తుతామో అదే పంట కోస్తాం, మర్చిపోకండి. కనుక ప్రియమైన దేవులారా, ఈరోజు మనము ప్రకటించవలసినటువంటి సువార్త ఉంది. యేసుక్రీస్తు వారు నా కొరకు ప్రాణం పెట్టారు, యేసుక్రీస్తు వారు నా కొరకు ఆయన రక్తము ధారపోశారు, యేసుక్రీస్తు వారు సమాధి గెలిచారు. ఇదిగో యేసుక్రీస్తుని నమ్మితే రక్షణ, నా ఆత్మకు రక్షణ అని మనం ప్రకటించాలి. ప్రతి దినము ప్రకటించారంట వాళ్ళు. దేవాలయంలో తప్పగా కూడుకున్నారట. ఇంకేం చేశారు? వాళ్ళ పునరుద్ధానం గురించి ప్రకటించారంట. చూడండి 14:15 ఇదే అపోస్తలుల కార్యగ్రంథం. ఇక్కడ ఈ పౌలును బర్నబాను వీళ్ళిద్దరిని ఏం చేశారంటే ఒక దేవతలుగా చూసి వాళ్ళకి దండలేసేసి వాళ్ళ గురించి పూజ చేసేస్తున్నారు. అందు గురించి ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి కిందకు అంటున్నారు, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తము సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించారు. ఏం ప్రకటించారండి? సువార్త. మనం కూడా సువార్త ఏం ప్రకటించాలి? ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను ఈ లోకానికి చూపించాలి. సృష్టికర్త వైపు తిరగండి, సృష్టిని కాదు సృష్టికర్త వైపు తిరగాలని ప్రకటన చేయాలని మనం ప్రకటిస్తున్నామా? లేదు. తర్వాత మీరు చూడండి 17:18 ఇదే అపోస్తలుల కార్యగ్రంథం 17:18 చదవండి. ఎపిక్యూరీలలోను స్తోయికుల్లోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి, కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకున్నారు. పౌలు గారు చెప్తుంటే వదరబోతు అన్నారండి. ఏంటి? సువార్త ప్రకటిస్తుంటే ఒప్పుకోలేదు. అయితే అతడు యేసుని గూర్చియు పునరుద్ధానం గూర్చియు ప్రకటించిన గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురం చేయొచ్చునని చెప్పుకున్నారు. అంతటా వారు అతని వెంట పెట్టుకుని అరేపయోగాను సభ వద్దకు తీసుకుని పోయి, నీవు చేస్తున్న ఈ నూతన బాధ ఎట్టుదో మేము తెలుసుకుని వచ్చిన
కొన్ని కొత్త సంగతులు మా చెవులు వినబడి ఉన్నావు కనుక వీటి భావమే మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. అర్థమవుతుందా ప్రియమైన దేవులారా? అక్కడ స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఎవరు గురించి ప్రకటిస్తున్నాడు? యేసుప్రభు పుట్టాడు, పశువుల తోటలో పెట్టారు, జ్ఞానులు వచ్చారు, గొల్లలు వచ్చారని ప్రకటించాడా? ఆయన పుట్టినప్పుడు సందర్భం సువార్త భాగంలో రాయబడింది. కానీ అపోస్తలులు అలా ప్రకటన చేయలేదు. ఏం ప్రకటన చేస్తున్నారు? ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించేశారండి. ఏం చేశారండి పౌలు గారు? ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించారు. చూడండి 32వ వచనం. మృతుల పునరుద్ధానం గురించి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీని గురించి నీవు చెప్పినది మరొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయిన. అయితే కొందరు మనుషులు అతను హత్తుకుని విశ్వసించిరి. వారిలో అరేపయోగైనటువంటి థియోనీయుడును దమరని ఒక స్త్రీయు వారితో కూడా మరికొందరు ఉండిరి. ఎవరి గురించి ప్రకటించారంట? మృతుల పునరుద్ధానం గురించి ప్రకటించాడంట. యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు, నీకు కూడా మృతుల్లో నుంచి తిరిగి లేస్తావు. యేసుప్రభు వారు నమ్మింది అందు గురించి కదండి. యేసుప్రభు వారిని నమ్మింది మనం ఎందుకోసమో తెలుసా మీకు? అందుగురించే. ఈ చిన్న జీవితం 60-70 సంవత్సరాలు చిన్న జీవితం కోసం కాదు. ఈ చిన్న జీవితంలో దేవుడు ఒకవేళ మేలు చేయొచ్చు, మేలు చేయకపోవచ్చు. ఒక లాజరు వలె కురుపులు, ఇబ్బందులు, ఇరుకులు, సరైన తిండి లేకపోవచ్చు. కానీ లాజరుకు ఉన్నటువంటి పరదైసు, పరిశుద్ధులు ఉన్నటువంటి ఆ స్థలానికి హక్కు క్రైస్తవులుగా మనం ఈ భూమి మీద మనం జీవిస్తే, ప్రభు యొక్క చిత్తానుసారంగా మనం బ్రతికితే అక్కడ ఉంటుందండి. అందుగురించి మనం యేసుప్రభువుని నమ్ముకున్నామండి. ఎందుగురించి నమ్ముకున్నాం? యేసుక్రీస్తుతో పాటు మనకేమొస్తుంది? యేసుక్రీస్తు వారు రెండవ రాకడ ఉంది. ఆయన వస్తాడు. ఎవరైతే మనకంటే ముందు నిద్రించారో వారిని వెంట పెట్టుకుని వస్తాడు. ఒకవేళ సజీవులుగా మనం నిలిచి ఉంటే కనుక, మనం బ్రతికి ఉంటే కనుక మనల్ని కూడా ఏం చేస్తాడు? ఆయన వెంట తీసుకుని వెళ్ళిపోతాడు. మన యొక్క దేహం మహిమ రూపంగా మారిపోతుంది. ఈ దేహాలు మహిమ రూపంగా మారిపోతుంది. సమాధులు ఉన్నటువంటి వారు మహిమ దేహాలను ధరించుకుని వస్తారు. మనమందరము కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం? యేసుక్రీస్తుతో పాటు మేఘారుడై ఆయన వస్తాడు. ఆయన వచ్చి మనందరినీ తీసుకుని వెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత మనందరినీ తండ్రికి అప్పగిస్తాడు. నిరంతరము తండ్రితో జీవించే జీవితం దేవుడు మనకిస్తాడు. యుగయుగాలు జీవించే జీవితం. అక్కడ ఏడుపు లేదు, పండ్లు కొరకటలేదు. ఉందా? నరకంలో అయితే ఏడుపు ఉంది, పండ్లు కొరకట ఉంది. అక్కడ ఏముంటుంది? నిత్యానందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. శ్రమ ఇక ఉండదు, బాధ ఉండదు. మనమంతా కూడా దేవుని దూతల వలె ఉంటాం. ఇటువంటి గొప్ప ధన్యత మనకి ఇవ్వటానికి కోసమే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. తన ప్రాణత్యాగం చేశారు. అంతేకాకుండా తండ్రి పనిని ఆయన నెరవేర్చారు. మనము కూడా ఏం చేయాలి తెలుసండి? దేవుని పనిని నెరవేర్చాలటండి. అప్పుడు ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి, మనకు అప్పగించినటువంటి ఆ బోధ నిమిత్తం మనం పోరాడాలి. అపోస్తుల్లో మనకు అప్పగించినటువంటి ఆ బోధ కొరకు మనం ఆ బోధలో మనం జీవించాలి. అపోస్తుల యొక్క బోధలో మనం జీవించాలి. అప్పుడే నిత్య జీవం. అంతేగాని ఏదో మామూలుగా నమ్మేసుకున్నాం, పండక్కి మనం ఏదో వచ్చాం, మనం తోచింది మేము ఇచ్చాం, మేము కూడా రాసామండి, పండక్కి మా పేరుంటే చూసుకోండి, మీ లిస్టులో అంటున్నారు చాలామంది. లిస్టులో పేరుంటే ఉంటుంది, కానీ పరలోకంలో జీవగ్రంథంలో మాత్రం పేరు ఉండదు. ఎవరి పేరును జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడినలా వారు అగ్నిగుండానికి వెళ్ళిపోతారని చెప్పాడండి 20వ అధ్యాయం 15వ వచనం ప్రకటన గ్రంథంలో. కనుక మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలంటే ప్రభువుని నమ్ముకోవాలి. ఈ యొక్క పండగ పేరుతో అక్కడ పేరు రాయించుకుని 100-200 కట్నాల్లాగా రాసేస్తే, అక్కడ పేరు రాస్తే పరలోకంలో మన పేరేమీ ఉండదు. ప్రభు చెప్పినటువంటి రీతిగా మనం జీవించి, మనం ఈ లోకంలో దేవుడు అప్పగించినటువంటి పనిని యేసుక్రీస్తు వారు నెరవేర్చినట్టుగా మనం నెరవేరిస్తే పరలోకంలో మన పేరు ఉంటుంది. అప్పుడు పరలోకానికి అర్హులం అవుతాం. ప్రేమేంది ఏం పిల్లారా? ఈరోజు పండగ సీజన్ కనుక మన భక్తి జీవితం ఎలా ఉందో చూడండి. మనమే చెప్పాలి, సేవకులకి మనమే బోధించాలి, మనమే ప్రకటించాలి. మాకు ఈ టైప్ వద్దు, ఈ విధానం మాకొద్దు, మేము నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నాం, మాకు ఈ విధానం కావాలని సంఘం బోధించాలి. కానీ సంఘం ఏమంటుంది? వాళ్ళు ఎలా చేశారు, మనం ఎలా చేద్దామండి అంటుంది. వాళ్ళు ఎలా చేశారు, మనం ఎలా చేద్దాం, మనం ఇంకా ఇది ఇలా చేద్దాం. కనుక ఇక్కడి నుంచి అక్కడికి పెట్టేద్దాం, అక్కడి నుంచి ఇక్కడికి వేసేద్దాం, ఇది ఇక్కడి నుంచి ఇది చేసేద్దాం, అక్కడి నుంచి చేసేద్దాం.
కనుక ఇటువంటి ఎవరినో చూసి మన భక్తిని లేకపోతే మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోవడం కాదు. యేసుక్రీస్తు వారిని చూడాలి. మన ఎదుట ఉన్నటువంటి గురి ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎలా జీవించారో అలా జీవించాలి. ఆయనే గురి, ఆయనే మన విశ్వాసం కర్త. ఆయన కొరకు మనం జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఎక్కువ సమయం తీసుకున్నాను, దయతో మన్నించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. ఇంతవరకు నీ పిల్లలుగా నీ మాటలు విన్నాం. సుదీర్ఘమైనటువంటి విషయాలు, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి నీ పిల్లలకు అర్థం చేయించడం కోసం. తండ్రి, నీ పిల్లలు విన్నారు. మేము మా తండ్రి నీ కుమారుని యొక్క సంఘంగా ఉన్నాం. మరి శిరస్సును హత్తుకున్నటువంటి వారంగా ఉన్నాం. మా తండ్రి, ఛాయ, ఈ నీడ వంటిటువంటి కార్యక్రమాలు మాలో నుంచి తొలగించండి. మరి కీళ్ళ చేత, అలాగే మరి శరీరము ఎలాగైతే అతగబడి ఉందో శిరస్సుకు, అలాగే మేము కూడా మా తండ్రి నీ కుమారుడైనటువంటి క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి వారం. నీ కుమారుడైనటువంటి క్రీస్తు సంఘముగా మేము ఉన్నాం తండ్రి. నీ కుమారుని యొక్క ఆలోచనే సంఘములోనికి అనుగ్రహించండి. నీ కుమారుడు చెప్పినటువంటి రీతిగానే మా జీవితాలు మలచండి. నీ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు నడిచినటువంటి రీతిగానే మేము నడుచుకోవడానికి అటు కృపను దయచేయండి. నీ బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి. యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్.